ఏపీలో విధ్వంసంతో మొదలైన సీఎం జగన్ పాలన. అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేత. 2019లో ప్రజావేదికలోనే కలెక్టర్లతో జగన్ సమావేశం. గంటల వ్యవధిలోనే ప్రజావేదిక భవనం నేలమట్టం. విధ్వంసం పాలైన కోట్లాది రూపాయల ప్రజాధనం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లకు ఓ రూలు, నాడు కూల్చేసిన ప్రజావేదికకు మరో రూలా? అక్రమ కూల్చివేతను ప్రశ్నించిన రాష్ట్ర హైకోర్టు. జగన్ విధ్వంసకర పాలనకు చెంపపెట్టులా హైకోర్టు వ్యాఖ్యలు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలిచిన ప్రజావేదిక. చంద్రబాబుపై విద్వేషంతోనే సీఎం జగన్ విధ్వంసకాండ. తెలుగు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. జగన్ ప్రభుత్వ విధ్వంసకర పాలనకు చరమగీతం పాడండి.